ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అరాచకాల గురించి తెలుసుకోవడానికి ముందు బెంగాల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ వీడియో ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ చేసింది కాదు. ఉన్న యథార్థ విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపండి. బెంగాల్ ఒక చైతన్య భూమి. సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుణ్ణి, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ లాంటి మహాకవుల్ని, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప సంస్కర్తలను కన్నభూమి ఈ బెంగాల్. అలాంటి పుణ్యభూమి ఈ రోజు అనాథలా మోగగా రోధిస్తుంది. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత దాదాపు 25 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అప్పుడు అభివృద్ధి రేటు 10% పైగా ఉంటూ పరుగులు పెట్టింది. దేశంలోనే 2వ స్థానంలో ఉండేది వెస్ట్ బెంగాల్. 1977లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుండి మొత్తం డెవలప్మెంట్ మందగించింది. ఎక్కడ చూసినా మితిమీరిన కార్మిక సంఘాల ఇన్వాల్వ్మెంట్, దాంతో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. 2011లో మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వం వచ్చింది. ఆమె సీఎం అయిన తరువాత డెవలప్మెంట్ మరీ ఘోరం. 10% అభివృద్ధి రేటు కాస్త 5.4కి పడిపోయింది. హక్కులు మాట్లాడేవారు ఎక్కువ, బాధ్యతతో పనిచేసే వాళ్ళు చాలా చాలా తక్కువ. ప్రపంచంలో ఐటీ రంగం పరుగులు పెడుతూ ఉంటే బెంగాల్లో మాత్రం ఒంటుకాల మీద కుంటుకుంటూ నడుస్తోంది. ఒకప్పటి టీ ఎస్టేట్ క్రమంగా పచ్చదనానికి దూరం అయిపోయింది. ఇప్పుడు అల్లాడిపోతుంది. పోర్టులు, ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు యూనియన్ కన్సర్న్లలో నడుస్తూ నష్టాల బాట పట్టాయి. కోల్ స్కామ్ విషయంలో ఐపాక్ అనే సంస్థ మీద అవాలా డబ్బు అనుమానంతో ఈడీ రైడ్ చేస్తే స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఐపాక్ సంస్థకు వెళ్ళి ఈడీ నుండి కొన్ని గ్రీన్ ఫైల్స్ లాక్కొని వెళ్ళిపోవటం మరీ విడ్డూరం. ఈడీ అధికారులు అచేతనంగా మారిపోవటం మరీ విచిత్రం. రాజ్యాంగాన్ని గౌరవించవలసిన, కాపాడవలసిన, అమలుపరచవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చేస్తే ఇక ఈ రాష్ట్రానికి దిక్కెవరు? తమ టీఎంసీ పార్టీ అభ్యర్థుల జాబితా ఈ గ్రీన్ ఫైల్స్ లో ఉన్నాయని, అందుకే తనే స్వయంగా వెళ్లి ఈడీ నుండి ఆ గ్రీన్ ఫైల్స్ తీసుకున్నానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఐపాక్ సంస్థ టీఎంసీ పార్టీ కార్యాలయం కాదని మనందరికీ తెలుసు. అలాంటి ఐపాక్ లో టీఎంసీ అభ్యర్థుల జాబితా ఎందుకు ఉందో ఆ దేవుడికే తెలియాలి, లేదా మమతా బెనర్జీకే తెలియాలి. ఇక ఎస్ఐఆర్ విషయం, దాదాపు 1 కోటి కంటే పైగా బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. వారిలో చాలా మందికి సరి అయిన పత్రాలు లేకపోయినా ఓటర్ ఐడి కార్డ్స్ పొందారని ఎలక్షన్ కమిషన్కు ఉన్న సమాచారం. అందుకే ఓటర్ సవరణ మొదలుపెట్టింది ఎలక్షన్ కమిషన్. దీనికి 100% వ్యతిరేకం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆమెకు ఉన్న బలమైన ఓట్ బ్యాంక్ ఈ బంగ్లాదేశీయులే. ఈ ఓట్స్ మీద ఆధారపడే ప్రతిసారి ఆమె గెలుస్తుంది అన్నది అక్షర సత్యం. అంతమంది చొరబాటుదారులు వచ్చి బెంగాల్లో స్థిరపడితే దానికి ఓటర్ కార్డులు ఎలా వచ్చాయో సీఎంకే తెలియాలి. రాష్ట్ర యంత్రాంగం బంగ్లాదేశీయుల కోసం ఎందుకు పనిచేస్తుందో సీఎం మమతా బెనర్జీకే తెలియాలి. పైగా ఈ విషయం మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, దేశ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ పనిచేస్తుందని, ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుందని, అందుకని ఈ చొరబాట్ల పాపం సెంట్రల్ గవర్నమెంట్దే అని, రాష్ట్ర పాత్ర ఏమీ లేదని చాలా క్లియర్గా చెప్పారు. అయితే మనది భారతదేశం అని, మనందరము భారతీయులమని, దేశ సమగ్రత కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని ఆమె మర్చిపోయారు. పదవుల కంటే దేశం చాలా ముఖ్యమని, దేశ ప్రజలు చాలా ముఖ్యమని ఆమె మర్చినట్టున్నారు. ఇది గ్రహించకపోతే ఈమె దేశ చరిత్రలో చరిత్రహీనురాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఒకప్పుడు 10% కంటే ఎక్కువ జీడిపితో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న వెస్ట్ బెంగాల్ ఈ రోజు 5.4 అభివృద్ధి రేటుతో కుంటుకుంటూ 10% 10వ స్థానం కంటే కిందకు దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. అక్కడ తిష్ట వేసిన బంగ్లాదేశీయులను తరిమి కొట్టాలని, అవినీతి ప్రభుత్వం పోవాలని, వెస్ట్ బెంగాల్ ప్రజలు సుఖశాంతులతో హ్యాపీగా ఉండాలని ఆ రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం, కోరుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.